₹1000 తీసుకుంటాడు, 500 అని మళ్ళీ ఎట్లా చెప్తాడు? అలా పాటలు పాడతాడు, అట్లా అనద్దు. మరి ₹1000 అని 1010 రూపాయలు తీసుకుంటాడు ఆయనే. 500 అమ్మ గ్యాస్ అని చెప్పాలి. ₹1000 తీసుకుంటాడు, 1010 రూపాయలు తీసుకుంటాడు, అట్లా చెప్పద్దు. మహిళా సంఘం వడ్డీ తీసుకుంటారట. ఎందుకనాలి అట్లా? బరాబర్ ఏదైనా ఉంటే బరాబర్ చెప్పాలి. అన్ని ఇవి ఇచ్చినాం అవి ఇచ్చినాం, 2500 ఆడోళ్ళకి ఏమి ఇన్ని రోజులే ఆడోళ్ళకి 2500 ఇచ్చుడు ఏంటి? పింఛన్లు లేవు ఆడోళ్ళకు. 60 ఏళ్ళకు పింఛన్ ఉన్నదా? ముండ్రాళ్ళకి పింఛన్ ఉన్నదా? గెలిచిన సంది మూడు పట్టాలు అవుతాయా? పిల్లలకు డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడితే 10 రోజులు తిరిగిన చేస్తలేరు, లంచాలు తీసుకుంటారు. అక్కడ ఎంఆర్ ఆఫీస్ లో లంచాలు తీసుకుంటారు. ఇప్పుడు 2 నెలల వాటి తిరుగుతాను నా బిడ్డ గురించి. అసలు చేస్తలేరు డేట్ ఆఫ్ బర్త్. పిల్ల 9వ తరగతి అసలు చేస్తలేరు. మాది మల్లంపల్లె. అసలు చేస్తలేరు. నా డేట్ ఆఫ్ నా బిడ్డకైతే అసలు చేస్తలేరు. అది కోసం ఉంచుకుంటారు. 3 నెలల వాటి తిరుగుతాను నా బిడ్డ గురించి. 9వ తరగతి. ఆమె జీవితం ఏం కావాలి? అది ఒక్కరు మాట్లాడాలి. నన్న 3 సార్లు పోయినా. 3 నెలల వాడి తిరుగుతానన్నా. 3 నెలల వాడి తిరుగుతానా? 3 నెలల వాడి డేట్ ఆఫ్ బర్త్ 9వ తరగతిలోనే అసలు చేస్తలేరు. అసలు చేస్తలేరు. వాళ్ళకు పైసలు గిట్లు ఇవ్వాలి. వాళ్ళకు మేము చెప్పండి.